గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లేదంటే ఇంటర్వ్యూలు అంటే ఉంటాయి, లేదంటే ఏమన్నా కథలు చెప్తా ఉంటే వింటూ ఉంటాను. వాళ్ళకి చెప్తా ఉంటాను, నేను చేయనయ్యా మా సినిమాలు చేయట్లేదంటే, లేదు సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటూ ఉంటారు. చెప్తూ ఉంటాం. సార్ మీది ముందు నుంచి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. సో ఇక్కడ అన్ని బాధలు అన్ని ఇబ్బందులు పడ్డారు. సో దర్శకుడిగా కొన్ని హిట్స్ కొట్టారు, కొన్ని పరాజయాలైనాయి. నిర్మాతగా కూడా సేమ్ అంతే. బట్ ఇక్కడ ఏంటంటే కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా చాలా సమస్యలను పరిష్కరించారు. సో ఇక్కడ అన్ని కష్టాలు నష్టాలు అన్నీ చూశారు, అన్నీ దాటొచ్చారు. కాకపోతే ఇప్పుడు మీ ఏజ్ నాకు తెలిసి 77 అనుకుంటున్నాను. సో ఇంత ఏజ్ ఇంత ట్రావెల్ అయిన తర్వాత కూడా మీరు ఒక కంఫర్ట్ లైఫ్ని సెట్ చేసి పెట్టుకున్నారు. మిగతా ఇండస్ట్రీలో మిగతా ఆర్టిస్టులు అందరూ ఇలా ఎందుకు ప్లాన్ చేసుకోకపోతున్నారు? కెరీర్ చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా అంటే వాళ్ళు యాక్టర్స్గా వాళ్ళు పీక్స్లో ఉన్నప్పుడు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చివరికి వచ్చేలేకే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది సార్? అంటే నా వరకు నేను వస్తే నేను ఫైనాన్షియల్గా పెద్ద మెస్సే నేను సార్. నాకు నా వైఫ్ పిల్లలు వాళ్ళు చేసిన జాగ్రత్తలు, వాళ్ళు చేసిన కష్టాలు వల్ల ఇవాళ నేను కొద్దిగా గొప్ప కంఫర్టబుల్గా ఉన్నాను. చాలామందితో కంపేర్ చేస్తే అంటే ఐఎమ్ కంఫర్టబుల్ లేదని కాదు, కంపేర్ చేస్తే ఫినాన్షియల్గా ఐఎమ్ నథింగ్ సార్, కానీ ఐఎమ్ కంఫర్టబుల్. సో దట్ క్రెడిట్ గోస్ టు మై ఫ్యామిలీ, నాట్ మీ. నేనేం చేయలేదు. నేను ఇప్పుడు అందుకే నెక్స్ట్ తరానికి నేను చెప్తాను, నువ్వు పని చేస్తున్నప్పుడు ఫ్యూచర్ని గురించి ఆలోచించుకో, వయసు అయిపోయినాక ఆలోచించుకో. పిల్లల మీద ఆధారపడలేం మనం. సో మన మీద మనం ఉంచుకోవాలంటే మనం జాగ్రత్త పడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాలాగా ఎవరో ఉండకూడదు అనేది నా పాయింట్. నాలాగంటే నేను అట్లీస్ట్ మీరు చెప్పినట్టు కొంతలో కొంత కంఫర్టబుల్గా ఉన్నా. చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులు పడకూడదంటే వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, పడకపోతే చాలా కష్టం, చాలా చాలా కష్టం ఇండస్ట్రీలో పర్టికులర్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ దురలవాట్లుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దురలవాట్లు, డబ్బులు సంపాదించినట్టు చాలామంది పెద్దవాళ్ళు, ఇప్పుడు అనవసరం పేర్లు, వాళ్ళందరికీ రకరకాల అలవాట్లు కానీ రకరకాల విషయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి. విపరీతంగా డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. సో బాగా ఫేమస్ వాళ్ళు కూడా మామూలు వాళ్ళ సంగతి ఎంత ఉంటుంది చూడండి. తర్వాత కొంతమంది పిల్లలు చదివించినాక పిల్లలు వీళ్ళని చూడకపోవటం లాంటి కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. బట్ ఏదైనా మనని గురించి మనం ఆలోచిస్తూ మన పిల్లల గురించి ఆలోచించాలనేది నా పాయింట్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది అవసరం కంపల్సరీగా. ఎందుకంటే ఒక వయసు వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు పాపం, వాళ్ళకి మనం సంబంధం చేయాలి కదా. వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ బతుకు తెరువు చూసుకోగలిగే పరిస్థితి తప్ప మనం సపోర్ట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళ మీద ఆధారపడతాం కాకుండా మనది మనం చూసుకుంటూ వాళ్ళ కోసం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చూస్తా చాలామంది నాకు డబ్బులుగా అడుక్కునే పరిస్థితి ఉంటాం ఇండస్ట్రీలో. వాళ్ళని చూస్తే నాకు కొంచెం బాధేస్తుంది, కోపం వస్తుంది. ఈ పరిస్థితికి మనం వెళ్తున్నాం అంటే మనం ఏంటి, నా కెపాసిటీ ఏంటి, నేనేంటి అని ఆలోచించుకోవాలి. నాకు ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచించుకొని నేను ఎఫర్ట్ చేయగలను. ఇప్పుడు సపోజ్ నేను సైకిల్ ఎఫర్ట్ చేయగలను అనుకోండి, కారు కొనేస్తాను. కారు కొంటే కారు మెయింటెనెన్స్కి, పెట్రోల్కి, ఈఎంఐకి డబ్బులు కావాలి, ఈ అప్పులు చేయాలి. నాకు అవసరం లేదు. ఎవరి కోసం షో చేస్తున్నావు? నీ జీవితం నువ్వు బతకాలంటే నీకు సైకిల్ సరిపోతుంది, లేదా బస్సులో వెళ్ళు, ఆటోలో వెళ్ళు. అది కాకుండా నువ్వు కారు ఎవరి కోసం, ప్రదర్శన కోసం చేసి ఆడు ఈఎంఐ వచ్చి లాక్కి వెళ్ళేది అసహ్యంగా. దానికంటే అసహ్యం మనకేముంటుంది జీవితంలో. సో ఎగ్జాంపుల్ చెప్పా. అట్లా మనం షో ఆఫ్ కోసం బతికేవాళ్ళు కొంతమంది, అవన్నీ మారాలి. మనం మారితే సింపుల్గా ఉంటుంది. సార్, మీరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. కొన్నేళ్ల క్రితం మీ కింద మీ టీంలో నేను పనిచేస్తున్నాను. సో ఆ లీనియన్స్ తీసుకొని మిమ్మల్ని పరిధి దాటి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తమ్మారెడ్డి భరద్వాజ్కి కోపం ఎక్కువ, తమ్మారెడ్డి భరద్వాజ్కి ఇగో ఎక్కువ. ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి మాటలు నేను స్వతహాగా వినున్నాను. మీ దాకా వచ్చున్నాయో లేదో నాకు తెలియదు. బట్ ఇదే సమయంలో నేను క్లారిటీ ఇస్తాను. మీ ప్రేమ నాకు తెలుసు, మీరు ఎంత మంచిగా ఉంటారో నాకు తెలుసు. అంటే నేను కెమెరా ముఖంగా ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్పాలనుకుంటున్నాను. మీరు నాకు చేసిన సహాయం నేను చెప్తాను. నా ఆరోగ్యం చెడిపోయినప్పుడు, మీరు నా బాస్గా ఉన్నప్పుడు నన్ను కాపాడడానికి మీరు చేసిన సహాయం, అంటే లైవ్లో అప్పటికప్పుడు బాలకృష్ణ గారి పిఏకి ఫోన్ చేసి నన్ను బసవతారకం పంపించడం, లేదా అక్కడ కుదరకపోతే నాకు ముందుగానే డబ్బులు ఇప్పించేసి కంపెనీ నుంచి మీరు మొత్తం ఆ బాధ్యత అంతా తీసుకొని నన్ను కాపాడిన విధానం నాకు తెలుసు. బట్ మీరు అదే సమయంలో తిడతారు, అదే సమయంలో ప్రేమగా ఉంటారు. మీ మంచి ఎందుకు బయటికి వెళ్ళలేదు? మీ కోపం, మీ ఈగో ఇవి మాత్రం ఎందుకు బయటికి వెళ్ళినాయి?
అంటే కోపం ఈగో బయటికి వెళ్ళి అని నేను నమ్మను. అంటే నాకు ఈగో ఉంది, కోపం ఉంది, డెఫినెట్ రెండు. నన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు మీరే ముందే చెప్పారు, ప్రేమించేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారని చెప్పి. సో వాళ్ళ ముందు ఈగో ఇది అనుకున్న వాళ్ళు ఇప్పుడు తిట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని తిట్టుంటాను 1-2 సార్లు. తిట్టిందే మీకు గుర్తుంటే అది మీ తప్పు, నా తప్పు కాదు కదా. ఏదో తప్పు చేస్తుంటారు, తిట్టుంటాను. నా దగ్గర ఇంకో లక్షణం ఉంది. తప్పు అని నేను తిట్టినాక నేను చేసిన తప్పని చెప్తే తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పిన రోజు చాలా ఉన్నాయి. మీరు తప్పు చేశారు అనుకుని మిమ్మల్ని తిట్టుండొచ్చు, బట్ అది నేను చేసింది తప్పు, మీ తప్పు కాదని నాకు అర్థమైన తర్వాత వెళ్ళి నేను చాలామందికి చెప్పాను నా తప్పు అని. సో అది ఉంది, ఇది ఉంది. ఆవేశంలో మనిషి అన్నాక ప్రతివాడికి ఉంటుంది. ఉప్పుగారం తిన్నాక కోపంలో వస్తూ ఉంటే ఉంటుంది. ఈగో అంటారా, ఏదో ఉంటుంది వయసులో ఉన్నది ఈగో. ఇప్పుడు అది ఈగోలు ఏమి ఉండవు. అది ఈగో అంటే ఈగో, అహంకారం అంటే అహంకారం, ఏదంటే అది. బట్ నాకు తెలిసి అంత అహంకారం కానీ అంత ఈగో కానీ నాకు లేవు. కొన్ని విషయాల్లో నేను చూపిస్తాను. ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా, నిర్మాత మండలి, ఆ ఫిలిం ఛాంబర్, లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా? ఎవరు సార్ ఇండస్ట్రీ? ఎవరు ఇండస్ట్రీ కాదు. ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదయ్యా. ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది. ఇప్పుడు ఒక ఇదేమంటారు, ఓ వర్కరుకి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో. ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా. యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది, లేదా ₹1,00,000 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతాడు. నేనే అనుకుందాం కొంచెంసేపు. నేను ఎక్కడ పని చేశాను, వాడు నాకు బాస్. నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను. సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క. బట్ నాకేం సంబంధం? ఎవరు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? ఇప్పుడు అందే ఇందాక చెప్పింది అదే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే. అంటే కాదు సార్, నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నానంటే నాకు ఒక ఆన్సర్ కావాలి. ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్. ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను, ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు నా మీద కెమెరా పెట్టి 2 డైలాగులు చెప్పించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. సినిమా ఆడింది, వీడు తాగుతాడు. సినిమా పోయింది, వీడు తాగుతాడు. అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతూ ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోదు. అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోండి. పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు. సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్. ఇప్పుడు కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, కోటా గారు 700 సినిమాలు చేశారు, 750 సినిమాలు చేశారు. అన్ని భాషల్లో చేశారు. అందరూ హీరోలతో చేశారు. చాలా 50, 40, 50 ఏళ్ళ ప్రయాణం ఆయన, సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతోమందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి.